విష్ణు సార్ వెళ్ళిన తర్వాత మేడం గారు ఛార్జీ తీసుకున్నారు. మేడం గారికి దాంతో పాటుగా మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ప్రతిసారి పెట్టుకునేటువంటి ప్రోగ్రామ్ ఇది. దాంట్లో భాగంగా ఈ మధ్యలో కొంతమంది అన్నటువంటి విషయం ఏంటిది అంటే ప్రైవేట్కి వెళ్తే బాగా చదువుతారు అనేది. గవర్నమెంట్ పిల్లలు చాలా తక్కువ చదువుతారు, ప్రైవేట్కి వెళ్తే మా పిల్లలు ఎక్కువగా చదువుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎక్కువ వరకు నాన్న వాళ్ళకు ఉండదు కానీ ఎక్కువ వరకు ఆ మమ్మీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ప్రైవేట్కి వెళ్తే మా బాబు చాలా బాగా చదివేవాడేమో, మా పాప చాలా ఎక్కువగా ఇంకా కొంచెం ఎక్కువగా చదువుతుండేనో ఏమో అనేటువంటి ఉంటుంది. కానీ దాన్ని ఉద్దేశించి ఒక 2-3 అంశాలు చెప్తాను మీకు. అలా ఆలోచించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రైవేట్లో చదివేటువంటి విద్యార్థికి గవర్నమెంట్లో చదివేటువంటి విద్యార్థికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే ప్రైవేట్లో చదివేటువంటి విద్యార్థి ఒక 6 గంటలకు అక్కడికి చేరాల్సింది 8 గంటలకు 8:30కి చేరాల్సి ఉంటే ఇక్కడ ఎన్ని గంటలకు వెళ్ళాలి, బయలుదేరాలి 6 గంటలకు బయలుదేరాలి. ఇప్పుడు చలికాలం ఎన్ని గంటలకు లేవాల్సి ఉంటుంది, 6 గంటలకు లేవాల్సి ఉంటుంది. 6 గంటలకు హడావిడిగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి బస్సులో జర్నీకి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరి క్లాసులోకి వాళ్ళని పంపించడం, దాంతో ఎంత అలసిపోతారు పిల్లలు, చాలా ఎక్కువగా అలసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే ఒక 2 అవర్స్ అలసిపోయిన తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్టడీ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారా? చూపించలేదు. కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసుల పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే అక్కడ ఒక 5:30-6కి వెళ్ళిరు అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది, 7-7:30 అవుతుంది. 7:30కి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి నార్మల్ ఒక మైండ్ పీస్ఫుల్గా కావడానికి మళ్ళీ ఒక 1 అవర్ పడుతుంది ఈజీగా. అంటే వచ్చేటప్పుడు బస్సులో జర్నీకి కానీ అక్కడ క్యూ కట్టి ఎవరి బస్సులో వాళ్ళు ఎక్కడం కానీ అదంతా మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఊరికనే కూర్చుంటారు. అక్కడ బస్సులో కూర్చునేటువంటి సందర్భంలో ఊరికనే కూర్చుంటారు. పిల్లలు మాట్లాడుకుంటూ అరుచుకుంటూ వస్తారు. ఆ సందర్భంలో ఎక్కువగా అలసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేరు, ఎక్కువగా జర్నీకే టైం సరిపోతుంది కదా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపించేటువంటి అవకాశం ఉండదు. దాంతో పాటుగా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అన్న ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెష్ కావడానికి, వాళ్ళ మైండ్ పీస్ఫుల్ కావడానికి ఖచ్చితంగా ఒక 1 అవర్ అనేటువంటిది అవసరపడుతుంది. ఆ 1 అవర్ పోయిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది, ఒక 1.5 అవర్ ఏమో మిగులుతుంది. ఆ 1.5 అవర్లో వాళ్ళు పెట్టించినటువంటి హోంవర్క్కే సరిపోతుంది. హోంవర్క్ ఎంత పెట్టిస్తారు, హెవీ హోంవర్క్ పెట్టిస్తారు. అక్కడ ప్రతి క్లాస్కి ప్రతి హోంవర్క్ అనేటువంటి ఇక్కడ కూడా పెట్టిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ సమయం దొరుకుతుంది, మనకి ఎక్కువ సమయం అనేటువంటిది దొరుకుతుంది. ఇక్కడ 4:30కి ఇంటికి వెళ్ళిరంటే 5:30 వరకు ఫ్రీ అవుతారు. కానీ అక్కడ మనకి అక్కడ నుంచి బయలుదేరడమే 5కి బయలుదేరినప్పుడు ఇక్కడ రావడానికి 6-6:30 పడుతుంది. ఎక్కువగా అలసిపోతారు కదా. కాబట్టి ఎక్కువ హోంవర్క్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదొకటి. ఇంకొకటి ఏంటిది అంటే పిల్లలు అక్కడికి పోతే హోంవర్క్ ఎక్కువగా పెట్టిస్తారనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కువగా హోంవర్క్ రాయడం వల్ల చదువు ఎక్కువగా వస్తుంది అనే ఆలోచన మాత్రం తప్పు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చదివేటువంటి విద్యార్థులు ఎట్లా అంటే మా అమ్మ నాన్న ఏ విధంగా ఆ సమస్యల నుండి బయటకు ఏ విధంగా వస్తున్నారు ప్రాక్టికల్గా చూస్తారు. ఇప్పుడు ఈ సమస్య ఈ విధంగా ఉంది, దాని నుంచి ఎలా బయటకు రావాలి అనేటువంటిది ఆ పిల్లలు ప్రత్యేకంగా చూస్తారు. అమ్మ నాన్న నుంచి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోగలగాలి అనేటువంటిది ఆ పిల్లలు ప్రత్యేకించి మన దగ్గర చూస్తారు డైలీ. కానీ ప్రైవేట్కి వెళ్ళేటువంటి విద్యార్థి ఏం చేస్తారంటే మార్నింగ్ ఆల్రెడీ 6 o'clock ఇక్కడ నుంచి వెళ్తారు. మళ్ళీ ఏదైనా చూసేటువంటి బయట సమాజం గురించి ఏమన్నా తెలుస్తుందా అంటే ఏమీ తెలియదు, 0 నాలెడ్జ్ ఉంటుంది. బయట సమాజం గురించి తెలిసేటువంటి అవకాశమే ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ కావడం, హోంవర్క్ చేయడం దాని మీదనే ఉంటుంది తప్ప బయట సమాజం గురించి తెలిసేటువంటి అవకాశం ఉండదు. అదొకటి. మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకి దాని మీద ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల పిల్లలు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి మన దగ్గర చూసి ఆ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశంలో మన ప్రైవేట్లో చదివేటువంటి విద్యార్థులు దాన్ని తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే ఆ సమస్యలను వాళ్ళు ఇంతకుముందు చూసుండరు. ఒక ఇంటర్ స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థి ఈ సమస్యలన్నిటినీ చూసుండరు. సమస్య ఇంటర్ స్థాయికి వెళ్ళేటువంటి విద్యార్థులు మీరు ఎక్కువ వరకు ఆత్మహత్య చేసుకునేటువంటి విద్యార్థులను చూడండి, గమనించండి. ఎవరైనా సరే
అంటే ఇక్కడనే కాదు, బయట ఎక్కడైనా సరే ఆత్మహత్య చేసుకునేటువంటి విద్యార్థులు ఎక్కువ వరకు ప్రైవేట్ లో చదివేటువంటి విద్యార్థులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలను చూసుంటారు, ఆ సమస్యలను ఫేస్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. ఆ సమస్య ఒకటి. ఇంకొకటి, పిల్లలు అక్కడికి వెళ్ళేటువంటి విద్యార్థుల పైన ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ మనకు స్ట్రెంత్ ఎంత ఉంటుంది, 15 మెంబర్స్, లాస్ట్ 20 మెంబర్స్, అంటే 20 మంది విద్యార్థులు ఉంటారు ఒక క్లాస్లో. ఒక క్లాస్లో 20 మంది ఉండేటువంటి విద్యార్థులు ఒకసారి వెళ్ళిందనుకోండి, ఇప్పుడు మీరు వస్తే మీ అబ్బాయి ఈ అబ్బాయి, మీ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి మీ అమ్మాయి ఇలా చదువుతుంది, మీ అబ్బాయి ఇలా చదువుతున్నాడు అని మీకు పిలిచి మీరు రాగానే మీ అబ్బాయి అబ్బాయి అని గుర్తుపట్టగలుగుతారు. ప్రైవేట్కి వెళ్తే ఆ విధంగా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉండదు. ప్రతి విద్యార్థి పైన ఈ విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు అనేటువంటిది సార్ వాళ్ళు మనకు దృష్టి తీసుకొని మళ్ళీ వాళ్ళు రాస్తున్నారా లేదా, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటి కాన్సన్ట్రేషన్తో చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మన స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంటారు కాబట్టి ప్రతి విద్యార్థి పైన, ప్రతి స్టూడెంట్ పైన వాళ్ళకి కేర్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ప్రతి విద్యార్థి పైన ఇప్పుడు నువ్వు ఏ విధంగా చదువుతున్నావు, ఏ విధంగా ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతావు, ఆ ప్రతి విద్యార్థి పైన అంటే హోంవర్క్ పెట్టియడము, క్లాస్ చెప్పడము, హోంవర్క్ ఇవ్వడము, మళ్ళీ వెళ్ళడము వరకే ఉంటారు తప్ప మనకు విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు అనేటువంటి ఆలోచన మాత్రం సార్ వాళ్ళకు ఉండదని నా భావన. ప్రైవేట్లో చదివేటువంటి విద్యార్థికి మనకి ఇక్కడ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి పైన ఏ విధంగా సార్ ఆ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా హోంవర్క్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ సిస్టమేటిక్ లో నడుస్తున్నారు అనేటువంటి చాలా మంచి అవగాహన ఉంటుంది సార్ వాళ్ళకి. కాబట్టి ప్రైవేట్ లో మీరు చదివితే అక్కడ చదివితే అబ్బాయి చాలా బాగా చదువుతారు, ఇక్కడ చదివితే తక్కువ చదువుతారు అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. మనకు పిల్లలు చదవగలుగుతారు అన్నప్పుడు ఒక 1 అవర్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు ఒక 1 అవర్ మనం ప్రతి దానికి ఎంతో టైం కేటాయిస్తాం, కానీ మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం ఒక 1 అవర్ కేటాయించలేమా? కేటాయించగలుగుతాం, కేటాయించాలి అనుకుంటే కేటాయించగలుగుతాం. కాబట్టి ఒక 1 అవర్ కనుక కేటాయించినట్టయితే ప్రైవేట్ లో చదివేటువంటి విద్యార్థుల కంటే గవర్నమెంట్ లో చదివేటువంటి విద్యార్థులకు ప్రతి ఫెస్టివల్స్ పైన, ప్రతి పని పైన, ప్రతి చిన్న పని పైన అవగాహన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న ఉదాహరణకి బతుకమ్మ పండుగ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఇక్కడ ఆ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది, ఆ పండుగలో ఉన్నటువంటి ఆనందం ఏంటిది అనేటువంటి వాళ్ళు ప్రాక్టికల్ గా చూస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనకు ప్రైవేట్కి వెళ్తే అలాంటివి చూసి ఉండరు. అదంటే ఇప్పుడు మనం దాదాపుగా ఎక్కువ మందిని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది, ఈ పండుగకు ఉన్న స్పెషల్ ఏంటిది అన్నట్టు వాళ్ళు చెప్పలేదు. ఫిజికల్గా వాళ్ళు ఇక్కడ ఎక్కువ వరకు ఆడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫిజికల్గా పిల్లలు ఇక్కడ ఉండేటువంటి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, అక్కడ ఉండేటువంటి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ వరకు ఫ్యాన్లు కానీ ఎక్కువ వరకు ఎంతసేపు స్టడీ పైన అంటే రాయడము, ఆ సబ్జెక్టును బట్టి పట్టడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్గా బాగుండేటువంటి ఎక్కువ వరకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు, మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ సమయం దొరుకుతుంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ చేయడానికే చాలా ఎక్కువ సమయం పడుతుంది, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే రావడానికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టరు. వెళ్ళగానే క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే అది చెప్తుంటే వాళ్ళ మైండ్ పైన ఆ క్లాస్ రూమ్లో సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు దానిపైన మాత్రమే దృష్టి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైవేట్కి వెళ్తే అలా ఉండదు, వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మైండ్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి అలాంటి ప్రైవేట్కి వెళ్తే బాగా చదువుతారు, గవర్నమెంట్కి వెళ్తే చదవరు అనేటువంటిది ఆలోచన పెట్టుకోకుండా ఒక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను ఒక స్కూల్ డ్రెస్లో అయితే పంపించట్లేదు అనేటువంటిది ఆ స్కూల్లోనైతే చెప్పారు. మరి ఇక్కడ అయితే అది నిజంగా స్కూల్ డ్రెస్లు ఇచ్చినా కూడా మనం గతంలో ఇంతకుముందుకు స్కూల్ డ్రెస్లను కుట్టించి ఒక 2 జతల స్కూల్ డ్రెస్లు కుట్టించి మరీ వేసి పంపించేటోళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తేనే వాటిని పిండి పంపించడానికి కూడా మనకు గంట బద్ధకం అయితే చాలా కష్టం కదా. కాబట్టి వేసి పంపించడం అనేటువంటిది చాలా మంచి హ్యాబిట్. టైం ఎంత ఒక 3-4 డేస్ కంటే ఎక్కువ పట్టదు. 3-4
3-4 డేస్ కంటే ఎక్కువ పట్టాలి. అందులో కూడా కొంతమంది అంటే కొన్ని చిన్న సైజ్ వచ్చినాయి. ప్రైమరీ స్కూల్లో కూడా కొన్ని చిన్న సైజ్ వచ్చినాయి. దాని వాళ్ళు ఏం చేశారంటే క్లాత్ తీసుకుని కుట్టించారు. తప్పదు కదా, మనము అన్ని ఒకటే సైజ్ రావాలంటే కుదరదు. మనము ఒకటే దగ్గర కుట్టించి ఒక్కొక్కసారి సెట్ కావాలి. కాబట్టి అవి అందరికీ ఒకటే దగ్గర ఒకటే సైజుతో కుట్టించారు. కాబట్టి అది ఇక భరించుకొని మనం తీసుకొని కుట్టించుకోవాల్సింది. అలా కాదు అని అంటే వాళ్ళు క్లాత్ ఇస్తారు, మనకు 50-40 రూపీస్ ఇస్తారంట. అవి ఇస్తే మనము సైజుని బట్టి కుట్టించుకుంటే బట్టి క్లాత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఓకేగా చెప్పి అలా ఇంట్రెస్ట్ ఉంటే అందరం తీసుకునేటువంటి అవకాశం ఉంటే అట్లా తీసుకున్నాం. ఒకవేళ అందరికి ఇంట్రెస్ట్ ఉంది అట్లా కూడా ఓకే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఫుడ్ విషయంలో మనకి గతంలో చూసుకున్నట్టయితే ఇంటి దగ్గరికి వెళ్ళి తినేసి ఇక్కడికి వచ్చేటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఇక్కడనే మనకు నెలకి ఒక వారంలో 3 రోజులు ఎక్కువ ఉంటుంది, 3 రోజులు జావ ఉంటుంది. అట్లా ఏదైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దాన్ని పరిష్కరించుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకేమైనా ఉంటే కూడా చెప్పండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.